రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ 27వ డివిజన్ పరిధిలోని దూదిమిల్లి ప్రాంతంలో గల వాటర్ ట్యాంక్ దగ్గర 27వ డివిజన్ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ హాజరయ్యారు. స్థానికులు పూలు చల్లి స్వాగతం పలికారు. మహిళలు ఆయనకు పూలమాలలు వేసి స్వాగతించారు. జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ 27వ డివిజన్ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీను మీడియాతో మాట్లాడారు. అనంతరం మేము సిద్ధం స్టిక్కర్లను పలుచోట్ల అతికించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ జనసేన నాయకులు బర్రె అప్పారావు, సాధనాల లోవరాజు, పంతాడి డేవిడ్, సాధనాల రమణ, గుర్రాని కిషోర్, తోట ఆనంద్ కుమార్, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సిద్ధం వాళ్ళ జీవితాన్ని భస్మం చేయడానికి, వాళ్ళ జీవితాన్ని విధ్వంసం చేయడానికి సిద్ధం తప్ప వాళ్ళ ఒక అభివృద్ధికి ఆయన సిద్ధంగా కాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి బతుకుల్ని నాశనం చేశాడు. జనసేన పార్టీ ఒకటే మాట చెప్పబోతుంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలి. ఈ పక్కనే ఉన్న యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు అందరికీ పని కావాలి. ఖాళీగా ఉన్న లారీలకి పోర్టులో మొదటి హక్కు పని ఇవ్వాలి. దీనికోసం జనసేన పార్టీ పోరాడబోతుంది. ఇక్కడ 20-30 సంవత్సరాలుగా కూడా ఎవరికి ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. 500 కోట్ల రూపాయలతో కాకినాడలో వీరు టీడీఆర్ బాండ్లు తీసుకుని డెవలప్మెంట్ చేశారు. దానిని మేము ప్రశ్నించట్లేదు. అలాగే ఈ పక్కన ఉన్న సలవరే టెక్స్టైల్స్కి 500 కోట్లు ఇచ్చుంటే, టీడీఆర్ బాండ్లు ఇచ్చుంటే ఈ ప్రాంతంలోనే వీళ్ళందరికీ ఇల్లు వస్తాయి కదా. మీకు కావాల్సిన వాటికి మీరు చేయగలిగిన సదుపాయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రజల కోసం మీరు చేయట్లేదు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇదే ప్రాంతంలో ఇల్లు కావాలి. ఇదే ప్రాంతంలోనే వాళ్ళకి పనికి సదుపాయంగా ఉండేలాగా హక్కులు కావాలి. యాంకరేజ్ పోర్ట్లో, డీప్ వాటర్ పోర్ట్లో ఇక్కడ లారీ వాళ్ళందరికీ కూడా పని కావాలి. దీనికోసం పోరాడడానికి జనసేన సిద్ధంగా ఉంది. కాకినాడలో 27వ వార్డులో సమస్యలన్నీ కూడా ముత్తా శశిధర్ గారు ఆధ్వర్యంలో ఆయన అందరి బాధలు విని ఆయన రేపొద్దున ఎమ్మెల్యే కింద గెలిచిన తర్వాత ఆయన వీళ్ళందరి సమస్యలు క్లియర్ చేస్తారని చెప్పేసి ముత్తా శశిధర్ గారు వీళ్ళకి ఒక ధీమా పత్రాన్ని రిలీజ్ చేయడం అనేది ఈ 27వ వార్డులో జరిగింది.